నేను మానేడ్ డ్యామ్ దగ్గర ఉన్నాను. ఒకప్పుడు నిండుకుండలా ఉండే మానేడ్ డ్యామ్ గత సంవత్సరం ఇదే టైంకి 29 టీఎంసీలు దాని వాటర్‌తో ఫుల్‌గా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే మొత్తం ఎడారిలా ఎండిపోయింది. మొత్తం ఏదో పార్క్ లాగా ఓపెన్ పార్క్ లాగా కనబడుతుంది. చూస్తున్నారు అక్కడెక్కడో నీళ్లు కనబడుతున్నాయి. మొత్తం లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మాత్రం చాలా నిండుకుండలా ఉన్న పరిస్థితి. ఇప్పుడు మాత్రం మొత్తం ఎండిపోయింది. దీనికి సంబంధించి మనతో పాటు కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఉన్నారు. అన్న ఏంటి మొత్తం లాస్ట్ ఇయర్‌కి ఈ టైంకి చాలా ఫుల్‌గా ఉండే. ఇప్పుడు ఇట్లా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు డ్యామ్ చూస్తేనే తెలుస్తూ ఉంది. 26 టీఎంసీలు ఉన్న డ్యాంలో ఈరోజు 5 టీఎంసీల వాటర్ ఉన్నాయి. మరి దీనివల్ల పరిస్థితి ఎట్లుందో కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. మరి గతంలో వేసవి కాలంలో డ్యామ్ మొత్తం నింపుకొని దాదాపు 90 రోజుల పాటు కూడా గేట్ల నుంచి నీళ్లు పోయిన పరిస్థితి ఆ రోజు ఉంటే, ఈరోజు మరి పరిస్థితి ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. కరీంనగర్ నగరానికి సంబంధించి మేము ప్రతిరోజు వాటర్ సప్లై, డైలీ వాటర్ సప్లై ఇచ్చేవాళ్ళం. ఈరోజు దినం తప్పించి ఇస్తాను, రాబోయే రోజుల్లో 2-3 రోజులకు ఒకసారి ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే మేడిగడ్డ నుంచి అయితే ప్రాణహిత ద్వారా ఇతర నదుల ద్వారా పోతున్న నీటిని వెంటనే లిఫ్ట్ చేసుకొని అన్ని ప్రాజెక్టులు నింపుకున్నట్టయితే ప్రజలందరికీ కూడా ఏ కాలంలో కూడా నీటికి అన్ని రకాల వ్యవసాయ రంగాన్ని కావచ్చు, తాగునీటి కావచ్చు, అన్నిటికీ కూడా అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే లిఫ్ట్ స్టార్ట్ చేసి ఈ డ్యామ్లను నింపుకోవాల్సిందిగా మేము అందరినీ కోరుతాం. ఎందుకంటే నీరు అనేది జీవనాధారం. నీరు లేనిది ఏ ప్రాణవాయువు కూడా మనుగడ లేదు. కాబట్టి ఇప్పుడు సాగునీరు అవసరాలు, తాగునీటి అవసరాలు రెండింటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి వెంటనే లిఫ్ట్ చేసుకొని రిజర్వాయర్ నింపాల్సి కోరుతున్నాం. అంటే దీనికి సంబంధించి చెరువులు కూడా దీనికి రిలేటెడ్‌గా ఉంటాయి కదా! వాటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఈ డ్యామ్ ఏ పరిస్థితున్నాక చెరువుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు లేవు. ఇప్పటికీ లోటు వర్షపాతం ఉంది. వర్షాలు లేవు కాబట్టి వెంటనే వర్షాలు లేనప్పుడు వచ్చిన నీటిని వెంటనే ఒడిసిపట్టుకొని మనం అన్ని నింపుకున్నట్టయితే చెరువులు నింపుకోవచ్చు, కుంటలు నింపుకోవచ్చు, డ్యాములు నింపుకోవచ్చు. అన్ని నింపుకునే అవకాశం ఉన్నటువంటి అవకాశాన్ని వాడుకోవాల్సి కోరుతాను. ఇప్పుడు ఎట్లా ఉంది కరీంనగర్‌లో సిట్యుయేషన్? మీరు నగర మేయర్‌గా ఉన్నారు. ఇప్పుడు తాగునీటి అవసరాలు ఎట్లా ఉన్నాయి పట్టణానికి సంబంధించి? ఒకసారి ఇస్తా ఉన్నాము. మేము గత 4 సంవత్సరాలుగా ప్రతిరోజు వాటర్ సప్లై ఇచ్చినాము. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ఇస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో మరి 3 రోజుల వరకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలంటే వెంటనే డ్యాములు నింపుకుంటేనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి తెలియస్తాం. మొత్తం దీని కెపాసిటీ వచ్చేసి 29 టీఎంసీలు అని చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఇది 5 టీఎంసీల వరకే ఉంది. ఇది మొత్తం డెడ్ స్టోరేజ్కి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని వాటర్ లిఫ్టింగ్ ద్వారా ఈ బాల డ్యామ్ మొత్తం నింపాలని చెప్పేసి నగర మేయర్ చెప్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ పట్టణానికి సంబంధించి ఒకప్పుడు గతంలో రోజు వాటర్ ఇచ్చిన పరిస్థితి, ఇప్పుడు మాత్రం రోజు విడిచి రోజు వాటర్ ఇచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. నగరవాసి నుంచి కూడా చాలా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాటర్ తాగునీటి ఒక పక్క సాగునీటితో పాటు తాగునీటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు కరీంనగర్ పట్టణం కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఉన్నాయని చెప్పేసి నగర మేయర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, మానేడ్ డ్యామ్ నుంచి.